వీటిని ఫారెక్స్ కార్డ్స్ అంటారు లేదా ట్రావెల్ కార్డ్స్ అంటారు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే వీటిని విత్‌డ్రా చేయాలంటే వేరే కంట్రీ వెళ్ళినప్పుడు కనుక వీసా ఏటీఎమ్స్లో మాత్రమే మనం విత్‌డ్రా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు స్వైప్ చేసినప్పుడు ఛార్జ్ పడదు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే తమ యొక్క క్రెడిట్ కార్డ్స్ని తీసుకెళ్ళి ఛార్జెస్ ఎక్కువ పడతాయి అవి స్వైప్ చేసినప్పుడు. ఇదే కనుక మీరు ఫారెక్స్ కార్డ్ తీసుకెళ్ళినట్టయితే మీకు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటే మీరు ఏ కంట్రీ వెళ్తే ఆ కంట్రీ కరెన్సీ లోడ్ చేసుకుని వెళ్ళొచ్చు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ కార్డుని క్యాన్సిల్ చేసుకోకుండా ఇందులో ఉన్న కరెన్సీని ఎన్కాష్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇండియన్ కరెన్సీలో మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇవేంటంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మనం బ్యాంకులో తీసుకోవచ్చు, రెండోది ఏంటంటే ఫారెక్స్ కంపెనీస్లో కూడా తీసుకోవచ్చు. ఫారెక్స్ కంపెనీస్లో తీసుకుంటే ఏంటంటే మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. వీటికి ఏ విధమైన ఛార్జెస్ పడవు. ఇది ఈ ఫారెక్స్ కార్డు యొక్క ఉపయోగాలు. మీరు యూరోప్ వెళ్తున్నారనుకోండి, యూరోస్లో కరెన్సీ లోడ్ చేసుకోవచ్చు. యూఎస్ వెళ్తున్నారనుకోండి, డాలర్స్లో లోడ్ చేసుకోవచ్చు. అలా ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం మీరు ఏ కంట్రీస్కి వెళ్తారో ఆ కంట్రీ కరెన్సీస్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే స్టూడెంట్ అయితే కనుక వీసా, పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్, ఆధార్, పాన్ కావాలి. అంతేకాకుండా ఆఫర్ లెటర్ కూడా కావాలి. టూరిస్ట్ అయితే వెళ్ళేటప్పుడు మాత్రమే లోడ్ చేసుకుంటా అనుకుంటుంది. ఈ కార్డుకు వచ్చేసి స్వైపింగ్ అయితే టోటల్లీ ఫ్రీ అండి. కానీ విత్‌డ్రా చేసినప్పుడు మ్యాక్సిమం విత్‌డ్రా చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం కార్డుకి మనకి $800 అక్కడ ఏటీఎంస్కి ఉంటుంది. వీసా ఏటీఎమ్స్ అని ఉంటాయి. వాటిలో 800, 900 ఉంటాయి. మ్యాక్సిమం విత్‌డ్రా చేసుకుంటే దాని లిమిట్ని బట్టి $3, $2 కంపెనీని బట్టి ఉంటుంది. $1.5 అలా ఆ లిమిట్ని బట్టే ఛార్జెస్ కట్ అవ్వడం జరుగుతుంది. అంతకు మించి ఇంకే విధమైన ఛార్జెస్ పడవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. అంతేకాకుండా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ మీ పేరెంట్స్ ఇక్కడ లోడ్ చేయాలంటే మీకు ఈ కార్డు చాలా అవసరం. అది కాకుండా మీరు కనుక అక్కడి నుంచి పంపించేటప్పుడు లిమిట్ అనేది ఉంటుందండి. ఫాదర్ ఇదివరకైతే ఎవరైనా పంపించవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫాదర్ కానీ, మదర్ కానీ, ఓన్ బ్రదర్ కానీ పంపించడానికి అవకాశం ఉంటుంది. ఫాదర్ వచ్చేసి ఒక 10 lakhs లిమిట్ ఉంటుంది ఒక ఫైనాన్షియల్ ఇయర్లో. మదర్కి ఒక 10 lakhs లిమిట్ ఉంటుంది. అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే వాళ్ళు కూడా మీకు ఒక 10 lakh పంపించవచ్చు. ఓన్ బ్రదర్ మాత్రమే. మళ్ళీ కజిన్స్ అలా పంపించడానికి ఉండదు. మీకు అక్కడ కనుక ఎమర్జెన్సీ అయితే ఇక్కడ పేమెంట్ చేయగానే అక్కడ మీకు కార్డులోకి లోడ్ అయిపోతుంది అమౌంట్. ఇలాంటి యూజెస్ అన్నీ ఈ కార్డ్స్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.